హాయ్ అండి. ఈ మంచు వివాదం అనేది ఎందుకంటే వాళ్ళు సైలెంట్‌గా ఉన్నా గూడా మంచు మనోజ్ అయితే కొంచెం వేరేలాగా ప్రవర్తిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన డైరెక్ట్‌గా కొన్ని కొన్ని సార్లు అతని వైపు న్యాయం ఉన్నప్పటికీ ఇలాంటి చిన్న చిన్న వివాదాలనైతే సృష్టించుకుంటా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఏదైతే బాక్రపేటలో ఏదైతే తిరుపతి దగ్గర రిసార్ట్‌లో ఉన్నాడంట ఆయనైతే. పోలీసులు తెలిసిందే గదా! అది యాక్చువల్‌గా ఫారెస్ట్ ఏరియా. ఆ ఏరియాలో నైటు ఖచ్చితంగా పోలీసులు తిరుగుతా ఉంటారు. పెట్రోలింగ్ పోలీసులయితే తిరుగుతా ఉంటారు. అక్కడైతే ఈళ్ళ బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో మెయిన్ రోడ్ మీదనైతే కనిపిచ్చారంట. నలుగురు, ఐదుగురు. కనిపిస్తే మీరెవరు? ఎందుకొచ్చారని అడిగితే జస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగారు. ఇప్పుడు నలుగురు మనుషులు రాత్రి అర్ధరాత్రి పూట మనుషులు తిరుగుతుంటే క్వెషన్ చేస్తారు ఎవరైనా సరే. క్వెషన్ చేస్తే ఇలా మనోజు బాడీగార్డ్ అని చెప్పారంటే అక్కడి నుంచి పోలీసులు ఎళ్ళిపోయారు సరే అని. కానీ ఇక్కడ చూసుకుంటే మరి గుమ్మడికాయల దొంగలంటే ఎవరని తడుముకున్నట్టు మంచు మనోజ్‌కి ఎందుకు తప్పు చేయనప్పుడు భయమెందుకు? అక్కడ పోలీస్ స్టేషన్‌కెళ్ళి గొడవ చేయడం, రచ్చ చేయడం. నన్ను ఎవరు పంపించారు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి? ఎవడు పంపించాడు? అక్కడ క్లియర్‌గా తెలుస్తుంది గదా! అందరికి. వాళ్ళు గస్తీ కాయడానికొచ్చారు. లేకుంటే మన పెట్రోలింగ్ పోలీసులు వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు వాళ్ళ డ్యూటీయే అది. మీ బౌన్సర్‌లు మరి అర్ధరాత్రి పూట ఆ రోడ్ల మీద తిరుగుతుంటే ఎవడు ఒప్పుకుంటాడు? కాబట్టి మనోజ్ చేసేదంతా చాలా రాంగ్‌గా అనిపిస్తా ఉంది. రాంగ్ డైరెక్షన్‌లో ఎళ్తా ఉన్నాడు. ఆస్తి కోసం ఇది దారి కాదు. యాక్చువల్‌గా తండ్రి ఆస్తి రాదంటారు. తండ్రి తను చనిపోయిన తర్వాతే మిగతా వాళ్ళు తన మనవళ్ళకైతే వస్తుంది. మనవరాళ్ళకొస్తుంది. ఆహ్, కాబట్టి ఇప్పుడు మనోజ్ అయితే దాని గురించి పోరాడుతా ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళు కన్నప్ప పేరుతోటి కొన్ని వందల కోట్లయితే ఖర్చు పెడుతున్నారు తెలిసింది మనందరికైతే. దాదాపు 100,00,00,000 పైనే ఖర్చయితే పెడుతున్నారని తెలిసింది. చూద్దాం మరి ఆ సినిమా కూడా రిలీజ్ దగ్గరికొచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా మాట్లాడడం చూసాం. కన్నప్ప డబ్బులెక్కడి నుంచి వచ్చినియి అది ఇదని. విష్ణు ఏమో నేను ఫైనాన్స్ తీసుకున్నా వాడికేం తెలుసని మాట్లాడడం చూసాం. సరే ఏదైనప్పటికీ అర్ధరాత్రి పూటైతే పోలీస్ స్టేషన్ ముందుకెళ్ళి గొడవ చేయడం చూసాం. ఆ మెట్ల మీద కూర్చొని రచ్చ చేయడం చూసాం ఓవరాల్‌గా అయితే. మంచి మనోజ్ ఇది కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసి డ్రింక్ చేసుంటాడనుకుంటా నాకు తెలిసి ఆయన మామూలు డ్రింకరే. డ్రింక్ చేసున్నాడేమో వెళ్ళి కొంచెం అతిగా అయితే పోలీస్ స్టేషన్ దగ్గర వాగడం చూసాం. కొంచెం జాగ్రత్తగుండాలి పోలీసులతోటి లేకుంటే తొక్కి నారదీస్తారు. జాగ్రత్తగుండాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చుంటే డైరెక్ట్‌గా అప్పుడే నీ దగ్గరికొచ్చిండేవాళ్ళు కదా! రిసార్ట్‌లో రాకుండానే జస్ట్ బౌన్సర్‌ని ఎంక్వైరీ చేసి ఎళ్ళిపోయి ఉన్నారంతే. దాన్ని బట్టి నిన్ను ఎవరు చెప్పారు అరెస్ట్ చేయడానికి దానికి అర్థం పర్థం లేని విషయం అది. మనోజ్ చేసేది. కాబట్టి చూద్దాం. సరే ఇది ఇప్పటికి వాళ్ళ ఫ్యామిలీ గొడవలు ఇంకా ముగిసలేదు. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్‌గా బయటపడిపోతున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అందులోను మనోజ్ ఎక్కువ ఎందుకంటే ముందు ఆయనకే కదా ఆస్తి రావాల్సింది. దాని గురించి పోరాడుతా ఉన్నాడు. కానీ మోహన్ బాబు అయితే ఎలాంటి చలనం లేదు. యాక్చువల్‌గా హైదరాబాద్‌లో ఉన్న ఇల్లు జస్ట్ మన మనోజు దాన్ని ఆక్రమించిస్తే దాన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ తిరుపతిలో ఉన్నాడు. కోర్ట్‌లో కూడా కేసేసాడు. ఆహ్, నా నా అంటే నా ఇంట్లోకొచ్చి వేరే వాళ్ళు ఉన్నారని అయితే కోర్ట్‌లో కేసేసాడు. దానికి కూడా తీర్పు నాకు తెలిసి మంచు మోహన్ బాబు వైపే వస్తుంది తీర్పు. ఎందుకంటే తండ్రి ఉన్నంత కాలం అతనికే హక్కు ఉంటుంది కానీ ఆ ఇంట్లో కొడుకులకైతే ఉండదు. కోర్ట్‌లో కేస్ కూడా గెలుస్తారు. ప్రస్తుతానికైతే వీళ్ళు ఎక్కడుంటే అక్కడికెళ్ళి వెంటాడుతా ఉన్నాడు మంచు మనోజ్ అయితే. అక్కడ ప్రస్తుతం అక్కడ కాలేజీ దగ్గర వివాదం కావచ్చు అయన్నీ ఎక్కువగా చేస్తా ఉన్నాడు. చూద్దాం మరి ప్రస్తుతం అయితే కొన్ని కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్‌లు అంటే సపోర్టింగ్ క్యారెక్టర్ అయితే చేస్తూ ఉన్నాడు. అలాంటి సిట్యుయేషన్‌లో మళ్ళీ ఇలాంటి గొడవలైతే చేసుకుంటా ఉన్నాడు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే మంచు మనోజ్ ఆహ్, మంచు ఫ్యామిలీ గొడవనేది ముగియలేదు. చూద్దాం మరి ఇంకా 'కన్నప్ప' సినిమా రిలీజ్ దగ్గర పడుతుంది. ఆ సినిమా రిలీజ్‌లోపు ఎన్ని గొడవలు చేస్తాడో మంచు మనోజు. ప్రస్తుతానికైతే ఇదొక ఎంటర్‌టైన్‌మెంట్ అయిపోయింది ఛానెల్స్ అన్నిటికి గూడా మంచు ఫ్యామిలీ గొడవలు.